ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఆర్టీసీ బస్టాండ్ పక్కన ఉన్న గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయంలో విద్యార్థులతో వెట్టిచాకిరీ చేయిస్తున్నారు. చదువుకోవాల్సిన వారికి వంట పనులు అప్పగిస్తున్నారు. ఆదివారం ఉదయం టిఫిన్ కోసం 9వ తరగతి విద్యార్థులతో సుమారు 700 చపాతీలు చేయించారు. పిండి కలపటం దగ్గర నుంచి పెనం మీద చపాతీ కాల్చే వరకు మొత్తం వారికే అప్పగించారు. ఉడికించిన కోడిగుడ్లు పెంకు తీయడం వంటివి చేయించారు. కొంతకాలం నుంచి ఈ తంతు సాగుతుండగా విద్యార్థులు తమ తల్లిదండ్రులకు తెలపడంతో ఆదివారం బయటపడింది. పనులు చేయని విద్యార్థులకు శిక్షలు వేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐటీడీఏ పర్యవేక్షణలో నిర్వహిస్తున్న ఈ గురుకులంలో మొత్తం 250 మంది విద్యార్థులు ఉంటున్నారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు వంతుల వారీగా బాధ్యతలు అప్పగించి వంట పనులు చేయిస్తున్నారు. ఇక్కడ వంట మనుషులు, స్వీపర్లు మొత్తం 5 మంది ఉండాల్సి ఉండగా 4 మాత్రమే ఉన్నారు. ఈ 4 కూడా పర్మనెంట్ వర్కర్లు కాదు. వీరితో పనులు చేయించుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు. దీంతో విద్యార్థుల చేత వెట్టిచాకిరీ చేయించి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదువు అభ్యసించడానికి వచ్చిన వారికి ఈ తిప్పలేంటని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై గురుకుల ప్రిన్సిపాల్ సురేష్ బాబును సంప్రదించగా 4 సిబ్బందిలో 2 సెలవు పెట్టడంతో విద్యార్థుల సాయం తీసుకున్నట్లు తెలిపారు.